సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఏదైతే వరద ముంపుకు గురైన సింగినగర్లో 9వ రోజు మనం ఉన్నాము. వరద ప్రవాహానికి మొత్తం షాప్స్, ఇళ్ళు అన్నీ కూడా మునిగిపోయాయి. ఇంకా వ్యాపారులు అయితే చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళైతే విపరీతంగా వాళ్ళ మొత్తం లోపల సామానం అంతా స్టాక్ అంతా బురద మట్టి పాడైపోయి ఎందుకు పనికిరాకుండా అయిపోయిందని చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం సింగినగర్లోని ఒక షాప్లోకి వెళదాము. అక్కడ స్టీల్ సామానం అమ్మే షాప్ అనమాట. చాలా చిన్న షాపు. కొంతమంది ఆడవాళ్ళు కలిసి వ్యాపారాన్ని చేస్తూ ఉన్నారనమాట. మనం చూసుకోవచ్చు మొత్తం అన్నీ కూడా బురదైపోయాయి, మట్టి అయిపోయాయి. అవన్నీ క్లీన్ చేసుకుంటున్నారు ఈరోజు. చూడండి అదంతా. అమ్మా, మీరు ఇక్కడ వర్క్ చేస్తారా? ఇక్కడ ఉంటామండి. మొత్తం సామాన్ మొత్తం పాడైపోయినండి. చాలా సామాన్ల వరకు పడేసామండి. అసలు ఎందుకు పనికి రాకుంటున్నాం. పడేశారు? పడేసామండి. చాలా సామాన్ల వరకు పడేసాము. దగ్గర దగ్గర 10 లక్షల దాకా నష్టం వచ్చిందండి మాకు. 10 లక్షల దాకా మొత్తం సామాన్ అంతా ఇప్పుడు కడిగినా కూడా ఏం పనికిరావు. ఇంకా ఏమి మొత్తం మట్టి కట్టిపోయి చాలా సామాన్లు కూడా కొట్టుకెళ్ళిపోయాయండి. కొంచెం లోపలికి వెళ్ళి చూడండి, అదంతా మొత్తం పాడైపోయింది. అసలు పొద్దున్న నుంచి కడుగుతూనే ఉన్నాము. నీళ్ళు ఎప్పుడు తగ్గినాయి అమ్మా? నీళ్ళు నిన్నే తగ్గించండి. అందుకే వాళ్ళు వచ్చి కడుక్కున్నాము. మేము ఇంటి దగ్గర కూడా అన్ని పాడైపోయి పరుపులు మంచాలన్నీ పడేసేసాము. ఇక్కడ సామాన్ కూడా ఏం పనికి రాకుండా మొత్తం పాడైపోయింది. అసలు ఇప్పుడు ఇలా ఒకసారి మీరు క్లీన్ చేసిన తర్వాత ఇవి అమ్మడానికి పనికిరావుగా? అమ్మడానికి పనికిరావండి. ఇంకా పాసాలు పడేయడానికే మట్టి ఉంటే తీసుకోరని కడుగుతున్నామండి అన్నీ. చాలా సామాన్ల వరకు కొట్టుకెళ్ళిపోయినాయి కూడా అండి. మిక్సీలు అవన్నీ ఇంకా ఏం పనికిరావు. అనుకోండి మొత్తం అట్టపెట్లన్నీ పడేయడమే. ఇంకా ఈ అయినా పాసాలు ఏమేమి అమ్ముతూ ఉంటారు లోపల? మిక్సీలు, కుక్కర్లు, గ్రైండర్లు, మోటార్లు, మామూలు కూలర్స్ అన్నీ అమ్ముతామండి. స్పూన్తో సహా అన్నీ అమ్ముతాం. మొత్తం ఏనికి పాడైపోయినాయండి. ఇదిగోండి, ఇక్కడ చూసుకోవచ్చు కొంతవరకు అయితే ఏదైతే బురద మట్టి, మనం ఇక్కడ కవర్ చూస్తే అర్థమవుతుంది. ఇదిగోండి, ఈ కవర్ చూడండి అసలు ఎలా అయిపోయిందో. అంటే ఎంత మట్టి, వీళ్ళు ఆల్రెడీ వాటర్తో క్లీన్ చేసినప్పటికీ కూడా దీని పరిస్థితి ఇలా ఉందన్నమాట. సో ఇంత ఎత్తున బురద మట్టి, ప్రతి వ్యాపారం కూడా, ప్రతి షాప్ కూడా ఇలాగే ఉంది. సో లోపలికి వెళ్దాం, ఇంకా ఎలా ఉంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనము. కింద రోడ్డు మీద దగ్గర నుంచి 8 and 9 feet అంటే 9 అడుగుల హైట్ వరకు నేను లోపలికి వచ్చాను. ఈ పైన షాప్ కూడా ఇంకా సగం వరకు, అంటే ఈ 2 ర్యాకుల వరకు కూడా నీళ్లు నిలిచిపోయాయంట. లోపల వరకు ఒకసారి లోపల పరిస్థితి చూడండి ఏ విధంగా ఉందో. అంటే అన్ని షాప్స్ పరిస్థితి, అన్ని ఇళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుంది. జస్ట్ అసలు మనకు చూస్తే ఒక ఐడియా రావడం కోసం ఒక ఎగ్జాంపుల్గా నేను ఈ షాప్ చూపిస్తున్నాను అనమాట. ఒకసారి లోపలికి వచ్చి చూద్దాము. ఇప్పుడు చాలా వరకు మేము పంపించేసాం. మరి అవి మేము శుభ్రం చేసుకోవాలి కదా, ఉన్నాయి కూడా పాడు చేసుకోలేం కదా. చాలా వరకు లాస్ అయితే చాలా వచ్చిందండి మాకు. రిటర్న్ తీసుకునే పరిస్థితి కూడా లేదు. చాలా వస్తువులు పాడైపోయినాయి. మేము ఎలా చెప్పాలి, ఏం మాట్లాడాలి కూడా అర్థం కావట్లేదండి నాకైతే. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ షాప్లో మేము చేస్తున్నాం. చాలా సామాన్ పాడైపోయింది. మరి మేమైతే ఆడపిల్లలు ఎక్కువ మంది అండి మా నాన్నగారికి. అయితే ఇలా వర్క్ చేసుకుంటూ ఉంటాము. ఒక్కసారి మేము అనుకోలేదు ఇలాగ వస్తాయని. లేకపోతే ముందు జాగ్రత్తగా మేము పెట్టుకునేవాళ్ళం. మరి నష్టపరిహారం ఏంటి, ప్రభుత్వం ఏం తీసుకుంటుందని మేము అయితే కోరుతున్నాం ప్రభుత్వాన్ని. షాప్కి నష్టపరిహారం ఏదో ఒకటి చేయమని అడుగుతున్నాం. ఒకసారి మనం చూసుకోవచ్చు ఈ ర్యాక్స్ అయితే ఏమున్నాయో షాప్కి, ఆ 2 ర్యాకుల వరకు కూడా పూర్తిగా నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత ఆ బురదంతా కూడా ప్రతి సామానానికి అలాగే పేరుకుపోయి ఉంది. ఇవి మనం చూసుకోవచ్చు వాటర్ ఫిల్టర్లో అనమాట. ఇవి కూడా ఎందుకు పనికిరావు, ప్రతిదానికి కూడా బురద ఉంది. చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి. దగ్గర దగ్గర ఒక 100 ఉంటాయి అమ్మ. ఇవి 100 ఉంటాయా? 2 బస్తాలు తీసేశారు ఆల్రెడీ. గ్రైండర్లు, మిక్సీలు, అంటే ఎక్కువ ఈ షాప్స్లో కొంచెం విలువైన సామాన్లన్నీ కూడా ఈజీగా ఆడవాళ్ళు తీసుకోవడానికి ఈజీగా ఉండడం కోసం కింద పెట్టారట. సో అవన్నీ కూడా మట్టి, బురద అన్నీ పాడైపోయి ఈ విధంగా దగ్గర మొత్తం అన్నీ అవి వాటి వరకు ఉన్నాయి. స్టీల్ సామానం వరకు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒకసారి మోటార్లు అవన్నీ కూడా కొంతవరకు పంపించేశారంట, పడేశారు. అలాగే ఇవేం మోటార్లమ్మా? కూలర్ మోటార్లు. అవన్నీ కూడా పూర్తిగా పాడైపోయాయి. ఇంకా కింద చాలా బాక్సులు ఉన్నాయి. ఈ బాక్సులు అన్నీ ఏంటమ్మా? అవే ఐరన్ బాక్సులు, కుక్కర్లు. అయ్యో అన్నీ పాడైపోయినాయండి. మాకు చిన్న ఐటమ్ అయితే ఉన్నాయి, కానీ పెద్ద ఐటమ్ అయితే చాలా మొత్తానికి నష్టం వచ్చిందండి.
ఓకే, మనం చూసుకోవచ్చు ఏ స్థాయిలో వరద అనేది వచ్చింది, ఏ స్థాయిలో ఇన్ని రోజులు వరదలో ఉండిపోయాయి ప్రతి ఇల్లు, ప్రతి షాపు కూడా. మరి ఇల్లు అంటే ఆ సామానం వరకు అయింది. ఆ ఇంటితో పాటు ఇలా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకైతే పూర్తిగా నష్టపోయామని కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ అంటే ప్రతి అమౌంట్ వచ్చిన ప్రతి అమౌంట్ ఉన్న క్యాష్ అంతా కౌంటర్లో అది ఎవరు తీయరు, కొంతవరకు అన్న పెట్టుకుని ఉంటారు. అలా కూడా మాకు ముందుగా సమాచారం లేకపోవడంతో కొంతవరకు ఆ క్యాష్ కూడా మేము కౌంటర్లో పెట్టున్నాము, పూర్తిగా నష్టపోయి ఉన్నామని కూడా వాళ్ళ బాధ చెప్తూ ఉన్నారు. నిజంగా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ కూడా రాకూడదని అందరం కూడా కోరుకోవాలి ఖచ్చితంగా. ఇంకా వీళ్ళు కొద్దిగా ఊపిరి పీల్చుకునే మాట ఏంటి అంటే గవర్నమెంట్ తరపు నుంచి కొంత ఆర్థిక సహాయం చేస్తామని ముందుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే నష్టం ఎంత అని తెలియకుండానే కూడా అందరికీ భరోసా కల్పించారు. సో వారి షాపులు, ఇల్లు వీటి నిమిత్తం వాళ్ళు ఎంతైతే నష్టపోయి ఉన్నారో దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తామని కూడా భరోసా ఇచ్చారు. సో దానికోసం వీళ్ళందరూ కూడా కొంచెం అంటే కొద్దిగా మాకు భరోసా ఇచ్చారు, కొంచెం మాకు ధైర్యం ఇచ్చారని కూడా చెప్తూ ఉన్నారు. సీఎం గారు మాకు ఇలాగ షాపులన్నీ పాడైపోతే మాకు అయితే న్యాయం చేస్తానని చెప్పారు. మేము ఇవి నష్టపరిహారం గురించి న్యాయం చేయమని ప్రభుత్వాన్ని అయితే మేము అడగగలుగుతాం. మేము ఇంతకంటే ఏం చేయలేమండి. చాలా అయితే నష్టపోయాం. ఇది పెద్ద పెద్ద వస్తువులు కదా అమౌంట్, అందుకని మాకు కొంచెం న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని అయితే నేను అడగగలుగుతున్నాను.